ప్రేమ్కి తగ్గింది కాబట్టి హ్యాపీ అయ్యాం. ఇప్పుడు ప్రాబ్లం రాజమణిహారం. అవును చిట్టి, రోజా అమ్మ తీసుకువెళ్ళిపోయింది. మళ్ళీ ఎలా వెళ్ళి తీసుకోగలమో అర్థం కావడం లేదు. జామ్, ప్రేమ్ కోసం మణిహారం బయటికి తీసావు, బట్ ఎక్స్పెక్ట్ చేయండి జరిగింది. ప్రేమ్ని ఏ కారణం చేత నువ్వు పెళ్లి చేసుకొని అన్నావో నువ్వు చెప్పడం లేదు, కానీ ప్రేమ్ మీద ఎంతో ఇష్టం ఉంటే తప్ప నువ్వు రాజమణిహారాన్ని బయటికి తీసే సాహసం చేయవు. నాకు అంత చేసిన మనిషి మీద అభిమానం లేకుండా ఎలా ఉంటుంది చిట్టి? ఆయన్ని కాపాడుకోవడానికి ఎందుకు చేయని చెప్పు. ఓకే జామ్, ఇష్టాన్ని అభిమానంగా మార్చేసావా? చిట్టి, ఆ టాపిక్ లోకి వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, ప్లీజ్. సరే, అభిమానంతోనే నువ్వు ప్రేమ్కి ఇన్ఫెక్షన్ గాయాన్ని తగ్గించావు. నువ్వు ప్రేమ్ని కాపాడినందుకు కృతజ్ఞతగా రాజమణిహారం నీ దగ్గరకు వచ్చేలా నేను నీకు సహాయం చేస్తాను. అవునా చిట్టి? థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఎలా? ప్లాన్ వెయిట్ గా ఉండాలిగా, ఆలోచిస్తాను. జస్ట్ వెయిట్. ఏంటత్తయ్య నన్ను రాజమణిహారాన్ని అలా చూస్తున్నారు? రోజా, డైరెక్ట్ గా పాయింట్ కొస్తున్నా. ఈ రాజమణిహారం నాకు ఇచ్చావు కాబట్టి నిన్ను ఈ ఇంట్లో కోడలుగా ఉంచాను. ఇప్పుడు నువ్వు మాట తప్పావు, నీ దగ్గరే ఉంచుకుంటున్నావు. కరెక్ట్ కాదు. అత్తయ్య, కరెక్టా రాంగ్ అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇది మీ దగ్గరున్నా ఈ ఇంట్లోనే ఉంటుంది, నా దగ్గరున్నా అదే జరుగుతుంది. ఇంకేంటి ప్రాబ్లం? ఏ వస్తువు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గరే ఉండాలి, అది పద్ధతి. ఇప్పుడు ఏమంటారు అత్తయ్య? ఇచ్చేయమంటాను. ఇదే మాట మీ అబ్బాయి ఉన్నప్పుడు చెప్పండి అత్తయ్య, నేను ఇచ్చేస్తాను. రోజా, నీ అతి తెలివి నా దగ్గర చూపించొద్దు అనేది. నువ్వు ఈ ఇంట్లో క్షేమంగా ఉండాలి అంటే అది నీ దగ్గర ఉండడం నీకు సేఫ్ కాదు. అత్తయ్య, నేను సేఫ్ కానన్న అనుమానం నాకు కలిగిన మరుక్షణమే మీ అబ్బాయి చూపు మీ మీద పడుతుంది. సార్ని అలా తయారు చేశాను. ఒకప్పుడు అమ్మ ఏది చెబితే అది వినే అమ్మ కొడుకు, ఇప్పుడు పెళ్ళాం ఏది చెప్తే అది వినే ఈ రోజా మొగుడు. మీరు అలా వెళ్తాను అంటే నేను ఇలా వస్తాను. ఇల్లు రావణ కాష్టమైపోతుంది. మరి మీరేమైపోతారో? నన్నే బెదిరిస్తున్నావా? అది కాదత్తయ్య, మీ ఆలోచన మార్చుకోకపోతే సార్ చేసేది ఇదే అని చెప్తున్నానత్తయ్య. మీతో నేను మంచిగానే ఉంటున్నాను, మీరే వచ్చి నన్ను గిల్లుతున్నారు, మళ్ళీ అరవద్దు అని అంటున్నారు. ఎలా అత్తయ్య మీతో? అంతే అంటావా? ఇంకొకటి ఉంది అత్తయ్య, ఈ రాజమణి హారానికి 5,000 కోట్లకి ఇన్సూరెన్స్ చేయబోతున్నాను. వాళ్ళు వస్తున్నారు చిట్టి. మీ రమాదేవి గారేరి? టైమింగ్ లో వస్తారు జామ్, వెయిట్ చేయి. వచ్చింది మీ అమ్మగారే సార్.
అవును రోజా, అవును. మామ్కి ఈ టైంలో మన రూమ్లో పనేంటి? నీ దగ్గరే ఉంచుకుంటున్నావు. కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం ఉండండి సార్. సార్, మీ అమ్మగారు రాజమణి హారాన్ని కాజేసి వెళ్తున్నారు సార్. అంటే మామ్ చేసిందా? ఆవిడ కొంగులో ఏదో దాచుకుని వెళ్తున్నట్టు కనిపించింది కదా సార్. మీకు ఇంకా అర్థం కాలేదా? ఆవిడ దాచింది రాజమణి హారమే. మామ్ ఇంత పని చేసిందా? ఆవిడికి రాజమణి హారం మీద కన్నుంది సార్. ఆఫ్టర్నూన్ వచ్చి రాజమణి హారాన్ని ఆవిడకి ఇవ్వమని అడిగారు. లేదత్తయ్య, నా దగ్గర ఉండడమే ఆనవాయితీ అని చెప్తే, నీ దగ్గర ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పి వెళ్లారు. ఇప్పుడొచ్చి ఎత్తుకెళ్ళి చూపించారు. అది మా సంస్థానపు రాజమణి హారం సార్. నాకు ఏడుపు వచ్చేస్తుంది. మీరు ఊరుకోకండి సార్. ఎందుకు ఊరుకుంటాను రోజా? సమస్య లేదు, పద. చామ్, నమ్మేశారు చూసావా? చిట్టి, నేనే అమ్మగారు వచ్చారన్నంతగా నమ్మాను. యూఆర్ అ జీనియస్ చిట్టి. థ్యాంక్ యూ. ఆ రాజమణిహారం మన దగ్గరకు వచ్చేసినట్టే. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో? ఏమవుతుంది? రచ్చో రచ్చస్య రచ్చోభ్య.